బిగ్ బాస్ సీజన్ 9 మంచి రసవత్తరంగా సాగుతుంది. గొడవలు, టాస్క్లు, ఏడుపులు, ఎమోషనల్ సీన్స్ అబ్బో! ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కొత్త కంటెస్టెంట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ డబుల్ అయ్యింది. ఇక ఈ వారం ఒక్కొక్కరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అలాగే లాస్ట్ వీక్ ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఎవరు బయటకు రానున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోలో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున హౌస్లో ఉన్నవారికి ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారని చూపించారు. ముందుగా మాధురి, కళ్యాణ్కు మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడారు. నాగ్ కొత్తగా వచ్చిన వారిని కిరీటాలు పెట్టివాళ్లకు అర్హత ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆడియన్స్కు ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చి వారితో కూడా ఓట్లు వేయించారు. మధురిని లేపారు నాగ్. సుమన్ శెట్టిని లేపి కళ్యాణ్కు, మాధురికి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అని అడిగాడు. దానికి సుమన్ మాధురిగారిది అని చెప్పాడు. దాంతో ఒక్కసారి వీడియో ప్లే చేసి చూపించారు నాగ్. ఆ తర్వాత మాధురి డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసింది. దానికి మాట్లాడింది కరెక్టే, కానీ మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఆడియన్స్కు ఓటింగ్ చేయించగా 60 మంది మాధురిదే తప్పు అని చెప్పారు. దాంతో హౌస్లో ఉన్న షీల్ నుంచి ఆమె పవర్ స్టోను తీసేశారు. అలా ఒక్కొక్కరిని లేపి అడిగారు. నాగార్జున అయేషా దగ్గర పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్ ఉంది. దాంతో ఆమెకి కిరీటం పెట్టి తనుజను ఆమె అర్హురాలా కాదా అని అడిగారు నాగ్. దాంతో ఆమె డిజర్వ్ అని చెప్పింది. రావడమే ఒక టార్గెట్తో వచ్చింది అనగానే ఆమె టార్గెట్ చేసింది నిన్నేగా అని కౌంటర్ వేశారు నాగ్. ఆ తర్వాత రీతుని లేపి అడగ్గా ముందు డిజర్వ్ అంది. ఆ తర్వాత నాగ్ క్లారిటీగా చెప్పి మరోసారి అడిగితే లేదు అని చెప్పింది. నిఖిల్ గురించి ఇమ్మాన్యుయేల్ను అడిగారు నాగ్. అలాగే సాయి గురించి భరణిని అడిగారు. మొత్తంగా పాత వారికి కాస్త గట్టిగానే ఇచ్చారు నాగ్. ఇక ఈ వారం హౌస్ నుంచి రాము రాథోడ్ బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటింగ్లో మనోడికి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి.